హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే తందూరి చికెన్ చేయాలని మొత్తము రెడీ చేసి అయితే కూర్చున్నాను. 4 పీసెస్ అయితే తెప్పించుకున్నానండి చికెను. ఈ విధంగా అయితే ఘాట్స్ అయితే పెట్టుకోవాలి తందూరికి. దీనికి ఆల్రెడీ పెట్టేసుంది. దీనికైతే ఒక 2 ఘాట్లు పెడదాము. ఈ విధంగా పెట్టడం వల్ల చికెన్ ముక్క లోపల బాగా ఉడికిద్ది. దీనికి అవసరం లేదు. దీనికైతే పెట్టే ఉందండి ఆల్రెడీ. హాఫ్ కప్పు పెరుగైతే వేసుకుంటున్నాను. సరిపడా సాల్ట్. పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ కారము. చికెన్ మసాలా కొంచెం చాలండి. గరం మసాలా. అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇది మొత్తము మిక్స్ చేస్తున్నాను బాగా. ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగా సాల్ట్ కూడా బాగా కరిగిపోయి చికెన్ ముక్కకైతే బాగా తగిలిద్ది. కారం కొంచెం తగ్గింది, అందుకని ఇంకా సగం టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే సరిపోయిద్ది. ఈ మసాలా మొత్తం బాగా దట్టంగా చికెన్ ముక్కలకైతే కలిపేసేయాలి వేసి బాగా. ఈ విధంగా అయితే మసాలా దట్టంగా కలిపేసి గనక ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉండిద్దండి ఇది. అసలు ఒక్కసారి చేసుకొని తింటే గనక మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది. జన్మలో మర్చిపోరు ఈ తందూరి చికెన్ మీరు. చివరగా ఒక సగం దెబ్బ అయితే నిమ్మరసం పిండుకుంటే బాగా కృషిది. చాలా టేస్ట్‌గా కూడా ఉండిద్దండి నిమ్మరసం కలపడం వలన. ఇప్పుడైతే ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాము. బాగా ఈ మసాలా మొత్తం పీల్చేసిద్ది చికెన్ ముక్క. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ మొత్తము బాగా పట్టేసింది దీనికి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను. ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే వేస్తున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి, తక్కువే పట్టిద్ది. కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు. మొత్తం పీల్చేసిన తర్వాత కావాలంటే ఇంకొక వేసుకోవచ్చు ఆయిల్. ఇది చివర్లో వేద్దాము. అంతవరకు సరిపోయాయి ఆ 3. మసాలా అయితే కొంచెము లూజ్ అయింది, ఇది పెరుగు ఎక్కువ అవడం వల్ల. ఇలా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కనుక బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. అసలు వట్టిదే తినేయచ్చు.
ఇప్పుడు తిప్పి వేసుకుందాము. కనీసము ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు, సుమారు ఒక అరగంట పట్టిద్దండి. ఇది బాగా వేగనివ్వాలి. లేట్ ప్రాసెస్ ఇది. ఈ విధంగా ఇంతేనండి, సింపుల్ తందూరి చికెన్ అయితే రెండు వైపులా సింపుల్ గా ఒక అరగంటలో అయితే మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. రెస్టారెంట్ కన్నా మించి ఉండిద్దండి టేస్ట్. ఒక్కసారి చేసి చూడండి మీరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించింది. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, చాలా టేస్ట్ గా ఉంది అసలుకి. ఇంక అన్నం కూడా అవసరం లేదు, అవి 2 ముక్కలు తినేస్తే ఇంక కడుపు నిండిపోయిద్ది. ఈ విధంగా నిమ్మకాయ, ఎర్రగడ్డ కోసుకొని గనక ప్లేట్లో వేసుకొని కూర్చుంటే ఇంకా మీరు జన్మలో మర్చిపోరు ఈ టేస్ట్ ని. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేశారా ఫ్రెండ్స్ తందూరి చికెన్ ఇంట్లో? నేనైతే ఫస్ట్ టైం చేశాను. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి, ఎలా ఉండిద్దో మీకే తెలిసిద్ది అనుభూతి. పెద్ద ఖర్చు కూడా ఉండదండి, చికెన్ ఒక్కటే కొంచెం రేటు. మనం ఇంట్లో మామూలుగా సాధారణంగా ఉండే వస్తువులతో చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చిద్దండి. నచ్చితే గనక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.